నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. బుధరావుపేట గ్రామంలో శ్రీ ఏనుగుతల సుజాత జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభించిన గ్రామ సర్పంచ్ పెసరు రాణి ఉపసర్పంచ్ సింగు సుధాకర్. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలో ఆదివారం రోజున గ్రామ సర్పంచ్ పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి, ఉపసర్పంచ్ సింగు సుధాకర్ ఆధ్వర్యంలో బుధరావుపేట గ్రామానికి చెందిన గ్రామీణ ఆర్.ఎం.పి. వైద్యుడు, ఎలిసి చైర్మన్ క్లబ్ నెంబర్ ఏనుగుతల వెంకటనారాయణ సతీమణి శ్రీ ఏనుగుతల సుజాత జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పెసరు రాణి మాట్లాడుతూ మేము అడగగానే మా గ్రామ ఆర్ఎంపి వైద్యుడు వెంకటనారాయణ వారి సతీమణి సుజాత పేరు మీద చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మా పాలకవర్గం తరపున గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్.ఎం.పి.ఎల్.ఐ.సి ఏజెంట్ ఏ వెంకటనారాయణ మాట్లాడుతూ నా గ్రామ ప్రజలను దృష్టిలో పెట్టుకొని సర్పంచ్ అడగగానే మా కుమారుడు కోడలు శ్రవణ్ కుమార్ శృతి వారి మంచి ఆలోచనతో అమ్మ జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయాలని నాకు తెలియజేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని సర్పంచ్ అడగగానే వెంటనే నేషనల్ హైవే రోడ్డు బస్టాండ్ సెంటర్లో గ్రామ పంచాయతీ ఆవరణలో చలివేంద్రం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని గ్రామ ప్రజలకు సర్పంచ్, ఉపసర్పంచ్ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి, వెంకట నర్సయ్య, లింగిడి వెంకటేశ్వర్లు, గిరగాని నర్సయ్య, జల్లి మధు, పసునూరి పులి వెంకన్న, గ్రామ వార్డు నెంబర్లు చెడిపాక శ్రీను, ఎస్.కె. రహీం, వల్లపు కుమార్, ఎర్రబెల్లి లచ్చయ్య, ఎస్.కె. జుబేరు, నారగోని నవీన్, పసునూరి రమేష్, యాకూబ్ పాషా, అబ్బరి శ్రీనివాస్ రెడ్డి, మారగాని లింగయ్య, ఎస్.కె. లాల్ సాహెబ్, గట్ల సుదర్శన్, గుడిసె సూరయ్య, మహిపాల్, నారగోని సమ్మయ్య, గుండు సాంబయ్య, తండ్ల వీరన్న, గ్రామ కారోబార్, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బుధరావుపేట విలేజ్లో వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రజల వేడి వల్ల ప్రజలకు వాటర్ అందించాలనే ఉద్దేశంతో మేము నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. దానికి మాకు సహకరించినటువంటి డాక్టర్ వెంకటనారాయణ డాక్టర్ గారు మరియు వాళ్ళ భార్య జ్ఞాపకార్థంగా ఇక్కడ ఈ చలివేంద్రియాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఎంతోమంది ఇక్కడికి గ్రామ పంచాయతీకి పెన్షన్స్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళకు కానీ, ఏదైనా ప్రాబ్లంతో వచ్చినటువంటి వాళ్ళకు కానీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రయాణికులకు మరియు రోడ్డు సైడ్ నుండి వెళ్ళేటువంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని కూడా రోడ్డు దగ్గర కూడా ఇంకొక చలివేంద్రియాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరియు గ్రామ ప్రజలందరి తరఫున మరియు మా పాలకవర్గం తరఫున అతనికి వెంకటనారాయణ డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకా కూడా తను ముందుకు వచ్చినటువంటి విధంగా ఇంకా కూడా కొంతమంది వేరే దానికి కూడా ముందుకు రావాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను. నా పేరు పెసరు రాణి గోవర్ధన్ రెడ్డి, బుధరావుపేట సర్పంచ్. నమస్కారం, నా పేరు ఏనుగుతల వెంకటనారాయణ, ఇక్కడ ఆర్ఎంపి అండ్ ఎల్ఐసి ఏజెంట్ని. ఈరోజు బుధరావుపేట గ్రామ పంచాయతీ మరియు బస్టాండ్ ఆవరణలో వేసవిని ఉద్దేశించి ఏదైతే గ్రామ పంచాయతీకి వచ్చే వృద్ధులు పెన్షన్స్ కోసం కానీ, పోస్ట్ ఆఫీస్ పని మీద కానీ, వివిధ పని నిమిత్తం గ్రామ పంచాయతీకి వచ్చే పబ్లిక్ ఈ వేసవిలో నీటి సమస్య ఉంది కాబట్టి మరి ఈ 3 నెలలు చలివేంద్రం ఏర్పాటు చేద్దామని నేను సర్పంచ్ రాణి గోవర్ధన్ రెడ్డి గారిని అడగగానే మంచి ఆలోచన అండి, మరి వచ్చే వాళ్ళకు మీరు చేస్తున్నారు కదా ఈ కార్యక్రమానికి మరి సర్పంచ్, ఉప సర్పంచ్ గారు మరి వారి పాలకవర్గం తీర్మానం చేసి అంటే నాకు చేతనిచ్చారు. మరి అదేవిధంగా బాటసార్లు మన దగ్గర నుంచి ధర్మపేట కానీ చుట్టుపక్కల తండాలకు కానీ వెళ్ళే జనాలు కూడా ఈ వేసవిలో మరి నీటికి ఇబ్బంది పడుతున్నారు. అది కూడా దృష్టిలో పెట్టుకొని మరి గ్రామ పంచాయతీలో ఇక్కడ మరియు బస్టాండ్ సెంటర్లో కూడా 2 చలివేంద్రం మా శ్రీమతి కీర్తిశేషులు మా భార్య సుజాత గారి పేరు జ్ఞాపకార్థం మరి ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అంటే ఆలోచన లేకుండా ప్రజలకు ఈ వేసవి తాపాన్ని సౌకర్యం కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం ఉంది. దీనికి మా గ్రామస్తులు మరియు
పాలకవర్గము మరి అందరి సహకారంతో ఏర్పాటు చేశాము. మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు.